ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? మూలా నక్షత్రం 1 నుంచి 4 పాదాల వారు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశిలో ఉంటారు. మరి ఈ రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ప్రధానంగా నేను చెప్పాను కదా మీకు, అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు ఏడాదంతా ఎలా సంచరిస్తూ ఉంటాయో గోచారంలో దాన్ని బట్టే మన యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ శనీశ్వరుని యొక్క గోచారం ఎలా ఉందంటే, మీ రాశికి 4వ రాశి అయినటువంటి మీనరాశిలో వారు శని ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి, మీకు అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. దీనివలన ఏమిటంటే గృహంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఎక్కువగా శ్రమ అనేది ఎక్కువగా పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ శని గోచారం వలన మీరు కాస్త శనీశ్వరునికి శివారాధన ఎక్కువగా చేసుకోవాలి. అలాగే గురువుగారు ఎలా ఉన్నారు గోచారంలో? ఈ సంవత్సర ఆరంభం నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువుగారు మిథున రాశిలో ఉండి 7వ రాశిలో, అంటే మీ రాశిని మిథున రాశి నుంచి చూస్తూ ఉంటాడు. అందువలన శుభదృష్టితో కాపాడుతూ ఉంటాడు. శనీశ్వరుని యొక్క చెడుని ఈయన యొక్క శుభదృష్టి వలన కొంత కాంపెన్సేట్ అవుతుంది. తర్వాత జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు మరలా కర్కాటకంలోకి ప్రవేశించటం వలన 8వ ఇంట సంచరించటం వలన కాస్త ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే మరలా అక్టోబర్ 31 నుంచి సింహరాశిలోకి వెళ్తాడు. అంటే భాగ్యస్థానంలోకి వెళ్ళటం మీకు రాజయోగాన్ని ఇస్తూ ఉంటుంది. జూన్ 31 నుంచి మరలా జనవరి 25 వరకు
ఈ రాజయోగం నడుస్తుంది. మళ్ళా జనవరి 25 నుంచి వక్రగతిలో 8వ ఇంట్లోకి రావటం జరుగుతుంది. 8వ ఇంట్లోకి వచ్చి మొత్తం ఈ ఏడాదంతా కూడా 8వ ఇంట్లోనే సంచరించడం వలన కాస్త ఇబ్బందులైతే గురువు గారి వలన ఉంటాయి. మరి రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉందంటే, రాహువు ప్రస్తుతం 3వ ఇంట్లో ఉన్నాడు, 9వ ఇంట్లో కేతు ఉన్నారు. మరి ఈ రాహుకేతువులు మరలా డిసెంబర్ 6 నుంచి 2వ స్థానమైనటువంటి మకరంలోకి రాహు వస్తూ ఉన్నాడు. 8వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి కేతువు ప్రవేశిస్తూ ఉన్నాడు. కాస్త డిసెంబర్ తర్వాత మాటది స్పష్టంగా మాట్లాడండి. దూకుడు అనేది తగ్గించుకోవటం చాలా మంచిది. ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మరి ఓవరాల్గా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే, చెప్పాను ఎందుకే, గురువు గారి యొక్క అష్టమ సంచారం కానీ, శనీశ్వరుని యొక్క అర్ధాష్టమ సంచారం కానీ, అలాగే ఈ డిసెంబర్ తర్వాత రాహుకేతు సంచారం కానీ మీకు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ప్రధాన గ్రహాల వలన వస్తున్నాయి. అయితే కొంత ఈ ఏడాది కొంత సమయం అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జూన్ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అద్భుతంగానే సాగిపోతూ ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించి ఆదరించేవారు కూడా ఉంటారు. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అంటే నిదానంగా చూసుకోవాలి. 1కి 10 సార్లు ఆలోచించండి. అంతేగాని ఎవరో వచ్చి ఏదో చెప్పారని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోకండి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం వలన ఇబ్బంది పడతారు. ముందుగా ఇంట్లో కూడా మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఏదైనా ఒక పని ఇన్ టైంలో పూర్తి చేయడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. పాపం మీ ఆలోచన అయితే చేసేద్దాం అనుకుంటారు, కానీ పరిస్థితులు, వాతావరణం సహకరించకపోవటం కూడా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. అయితే మీరు ఎప్పటి నుంచో ఒక ఆలోచన, ఒక పని పెట్టుకుంటారు, ఇది ఎలాగైనా సాధించాలి అని. అది మాత్రం సాధించే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా విజయ సంప్రాప్తి అయితే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ బిహేవియర్, మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, పెద్దవారు మిమ్మల్ని చూస్తే చాలా ఇష్టపడతారు. అబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత క్రమశిక్షణగా ఉన్నారనేటువంటి ఆలోచన పెద్దవారిలో కలుగుతుంది. మీ పట్ల మంచి చక్కనైనటువంటి భావన కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా అయితే పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా మీ గృహంలో వాడుతున్నటువంటి ఏదైనా సామాన్లు, మిక్సీలు కానీ, లేకపోతే గ్రైండర్లు కావచ్చు, మరొకటి కావచ్చు, అవి కానీ, లేకపోతే వాహనాలు, వెహికల్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో, అవి కానీ సడన్గా రిపేర్ అయిపోవటం. ఆ రిపేర్ అవ్వటం వల్ల ఏమవుతాయి, మనకి ఏదో ఒక ప్రాబ్లము, మళ్ళీ ఫైనాన్షియల్గా ఇటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కుటుంబ పరిస్థితి చూసినట్లయితే మీకు అంత అనుకూలంగా కనపడట్లేదు. దీనికి కారణం మీరే అని చెప్పాలి. ఎందుకు అంటే, ఫ్యామిలీకి తక్కువగా ప్రాధాన్యత అవ్వటం, బయట విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత అవ్వటం. ఇంట గెలిచి రచ్చగెలవాలి తప్ప వీధిలో వాళ్ళకి ఏదో చేసేద్దాం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాతావరణం మాత్రం ఉండకూడదు. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మాట పడిపోయే అవకాశం ఉంది. ఏదైనా కలహం వచ్చినప్పుడు మా కోసం ఏం చేసావు, ఇలాంటి మాటలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉంటే సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే బెటరు. అలాగే ఎవరితోనైనా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కొద్దిగా నేను చెప్పాను కదా, ద్వితీయంలోకి రాహు వచ్చిన తర్వాత మరలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివలన మన ఆత్మీయులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దలు ఉన్నట్లయితే వారి హెల్త్ మీద కూడా కాస్త ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా నెమ్మదిగా సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏదో ప్రాబ్లము, ఇటు ఫైనాన్షియల్లా లేకపోతే మేస్త్రి ప్రాబ్లమా, ఏదో ఒకటి జరుగుతుంది. దానివలన కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది. ఇక స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకునేవారు మాత్రం ఈ ప్రయత్నాలు కాస్త వేగవంతం చేస్తారు, పర్వాలేదు. స్థిరాస్తులు అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు కేసులో ఉన్నవారికి మాత్రం తీర్పు ఆలస్యం కావచ్చు, కానీ మీకు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు కాస్త సాక్షుల్ని వాళ్ళని కూడా కాస్త ఫాలోఅప్ చేసుకోవటం, మీ లాయర్ గారిని కూడా ఫాలోఅప్ చేసుకుంటే మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే మీ సంతానం
వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు. అది చేయటం కూడా చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ముందుకు వెళ్తారు. కొంతమంది మీకు ఇందాకే చెప్పాను, రాంగ్ సజెషన్స్ ఇస్తారు. అందువలన ఏమిటంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అంతేగాని వాళ్ళేదో చెప్పారు కదా అని చెప్పేసి మీరు ఆవేశంలో ఆ పని చేసినట్లయితే తర్వాత మీరు గ్రహించిన సుఖం లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు తమాయించుకుంటారు. లేదు లేదు నేను ఎలా అనుకున్నాను, ఏదో ఒకటి సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీ యొక్క అనాలోచిత నిర్ణయాన్ని మీరు ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. అలాగే విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగుంది. మీకు ఈ విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ వచ్చే సూచన ఉంది. లివర్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. తరచూ వాతావరణంలో మార్పులు కూడా తొందరగా మీ ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన ఎప్పటికప్పుడు ఎక్కువగా వాటర్ తాగడం కావచ్చు, వెంటనే ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించడం కావచ్చు చేయాలి. లేకపోతే మీరు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే స్త్రీల సహాయ సహకారాలతో కూడా కొన్ని పనులైతే పూర్తి చేస్తారు. అది ఎవరైనా కావచ్చు. మీ ఇంట్లో భార్య, సహోదరీమణుల, లేదంటే తల్లె, లేదనుకుంటే మీ స్నేహితురాల, ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేసేటువంటి వాతావరణం ఉంది. రాజకీయ నాయకులకైతే ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కాకపోతే మీకు ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వారు మాత్రం మిమ్మల్ని వ్యతిరేకించడమే కాదు, మిమ్మల్ని ఎలా అయినా ఒక ఆట ఆడుకోవాలనేటువంటి గట్టి ప్రయత్నాలు చేస్తారు. మరి ఏదైనా ఒక సభలు సమావేశాలు ఉన్నాయంటే అక్కడ చక్కగా ప్రసంగించడం కానీ, మీ వాక్చాతుర్యంతో ప్రజలు ఆకట్టుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రత్యర్థులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకైతే మీ బాధ్యతలు కాస్త రెట్టింపు అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే పై అధికారుల ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే మీ మంచితనం వలన, సహ ఉద్యోగుల సహకారం ఉండటం వలన కాస్త పనులన్నీ ముందుకు వెళ్తాయి. ఇక సంవత్సరం ద్వితీయార్థంలో అయితే ప్రమోషన్లకు, బదిలీలకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే కొన్ని ఒడిదుడుకులు అయితే ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే జాయింట్ బిజినెస్ చేస్తారో అలాంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడులు పెట్టేవారైతే చాలా ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. అలాగే మీకు ఈ సెకండ్ హాఫ్లో మాత్రం, అంటే ఏడాది 2 పార్టులుగా చూసుకుంటే మీకు ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా లాభాల బాట పట్టేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు మాత్రం వసూలు చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. వీలైనంత వరకు వసూలుకే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప మీరు తొందరగా ఫైనాన్స్ ఇచ్చేద్దాం అనేటువంటి ఉబలాటం అయితే తగ్గించుకోండి. ఇక కిరాణా, కూరగాయలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే మిశ్రమంగా ఉంది. స్వల్ప లాభాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితాలే, అంత అద్భుతంగా అయితే కనిపించడం లేదు. షేర్ మార్కెట్లో ఉన్నవారికైతే కొంత షేర్లు లాభసాటిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టీవీ లేదా సినీ ఇతర కళాకారులకైతే మీ యొక్క పాపులారిటీ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీ నేమ్ అండ్ ఫేమ్ అయితే పెరుగుతాయి. అలాగే వాటిని ఎక్కువగా నిలబెట్టుకోవడానికి శ్రమించాలి. ఒక మంచి క్యారెక్టర్ పడింది అనుకోండి, దానికోసం చాలా ఎక్కువగా శ్రమిస్తే తప్పకుండా ప్రజల్లో మీకు మంచి ఫోకస్ వస్తుంది. అలాగే మ్యూజిషియన్ కావచ్చు, ఎవరైనా సరే మీకు వచ్చినటువంటి అవకాశాలను శ్రద్ధగా వినియోగించుకోండి. క్రీడా రంగంలో ఉన్నవారికైతే ముఖ్యంగా మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే శారీరక దృఢత్వం సరిగ్గా లేకపోవటం వలన ఇబ్బంది పడతారు. అలాగే సరైనటువంటి ట్రైనర్ ఉండాలి. కాకపోతే ఈ సంవత్సర చివరిలో మాత్రం మంచి రికగ్నైజేషన్ అయితే మీకు దక్కుతుంది. అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీ ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ చేయటం మంచిది. ఈ విద్యార్థులైతే మీరు చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీ లక్ష్యం ఒకవైపు ఉంది, మిమ్మల్ని టర్న్అవుట్ చేసే కొంతమంది స్నేహితులైతే ఉంటారు. వారు చాలా మంచి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడతారు. అలాగే జీవితం అంటే చదువు ఒకటే కాదు, ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఎంటర్టైన్మెంట్ కాదు, చదువుకుంటే
పైకొస్తే అప్పుడు మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేసినా పర్వాలేదు. అంతే తప్ప ఇప్పుడు ఎంటర్టైన్మెంట్‌కి ఎక్కువగా సమయాన్నిచ్చి, చదువుకు సమయం తగ్గించినట్లయితే మీ యొక్క గ్రోత్ అనేది పడిపోతుంది కాబట్టి, అందువలన చాలా ఫోకస్ పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందేటువంటి అవకాశాలు విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అంతా సానుకూలంగా ఉంది. అయితే ఎక్కువగా వర్షాలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు, వ్యవసాయంలో పెట్టుబడులు కూడా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికి కూడా వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంది. ఇక నర్సరీ, ఔషధ మొక్కలు పెంచేవారికైతే లాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్ వారికైతే అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి మహిళలకు కూడా ఎలా ఉంటుంది? ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. కుటుంబంలో మీ యొక్క బాధ్యతలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం మీ మీద చాలా ఫోకస్ చేస్తది. మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తది కూడా. మీరు కుటుంబాన్ని ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఎక్కువగా మహిళలు కొంతమంది ఉంటారు. బయటికెళ్ళేవారు, వ్యాపారాలు చేసేవారు, పొలిటీషియన్స్, ఇతరత్ర సామాజిక కార్యకర్తలు, ఎన్‌జీఓస్ నడిపేవాడు. ఇలా అన్ని రకాలుగా చూస్తున్నట్లయితే ఒక గృహిణి అయితే కొంతవరకు పర్వాలేదు. ఇతర బయట వ్యాపకాలు పడేవారు మాత్రం ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఫ్యామిలీ మీద ఫోకస్ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఫ్యామిలీలో మీ మీద కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం మీ ఇంట్లో వారికి చెప్పకుండా ఏమీ చేయకండి. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీ ఇంట్లో తెలియకుండా మీరు సపరేట్గా ఏదైనా చేసినా, లేదు మీ వస్తువులు ఎవరికైనా సరే వారు ఏదో కష్టంలో ఉన్నారని చెప్పేసి మీ ఇంట్లో తెలియకుండా ఏ తాకట్టు పెట్టుకోమని ఇచ్చినా సరే అవి తిరిగి రావు. చాలా ఇబ్బంది పడతారు. మీ కాపురాలు కూడా కొంతమంది కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువలన బీ కేర్ఫుల్ అని చెప్పాలి. మరి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మహిళలకి. అయితే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇందాకే చెప్పాను, ఎవరో ఏదో చెప్పారని మీరు ఆతృతపడి ఏదో చేసేద్దాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాట పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అందువలన ఆచితూచి అడుగులు వేయండి. మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే ఈ మూలా నక్షత్రం వారికి ఎలా ఉందంటే ఆర్థిక లావాదేవీలు మాత్రం మీకు చాలా భారంగా ఉంటాయి. అంటే బలవంతాన్ని నట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భగవంతుడా ఏమిటి నాకు ఈ పరిస్థితి అనేటువంటి అంటే తలబట్టుకునేటువంటి స్థితి కూడా ఒక్కొక్కసారి మీకు ఉంటుంది. ఆదాయం ఇలా రావటమే లేటు. అసలు ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, 1వ తారీఖున జీతం అందింది అనుకోండి, 10వ తారీఖుకి నిల్ బ్యాలెన్స్ మరలా కొత్తగా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. అంత దారుణంగా మూలా నక్షత్రం వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే గౌరవ మర్యాదలకి మీరు బాగుంటుంది. ఆ విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు ప్రజల్లో కానీ కుటుంబంలో కానీ మంచి ఇది ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా, కొద్దిగా తొందరపడి మాట ఇచ్చిరేయమాకండి. అలాగే ఈ కమిషన్ బిజినెస్ చేసేవారికైతే ఏదైనా ఒక వస్తువు మీద కానీ లేకపోతే భూమి మీద కానీ కమిషన్ తీసుకొని వ్యాపారాలు చేసేవారికి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఒక ప్రయత్నం చేసినా 1కి 2 సార్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే టైం సెన్స్ ఉంది, ఎప్పుడైతే సిన్సియారిటీ ఉందో మీరు అద్భుతంగా ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళా తిరగబెట్టకుండా చూసుకోవాలి. మీరు ఒప్పుకున్న పనులు ఏవి సరిగ్గా ఇన్ టైంలో పూర్తి చేయలేరు. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ మాట తీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా మీకు చెప్తున్నాను కదా, ఏదైనా ఒక టైం ఉంటే ఆ టైం బౌండింగ్లోనే ఆ పని చేసుకోండి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికైతే ఏ పనిలోనైనా సరే పాపం మీరు ప్రారంభిస్తారు కానీ ధనం కాస్త సర్దుబాటు కావటం ఇబ్బందిగా ఉంటుంది. అయితే మొత్తానికి ఎలాగోలాగా బలవంతాన్నైనా సరే ఆ ధనాన్ని సమకూర్చుకొని మీరు పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు మీ పెద్దవారు కానీ లేదంటే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవటం చాలా మంచిది. విదేశాలలో విహారయాత్రలు చేసేందుకు మాత్రం మీరు ఈ నక్షత్రం అంటే 1వ పాదం వారు కాస్త ప్లానింగ్గానే ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో
అద్భుతమైన విజయాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనుస్సు రాశి వారు గురుగ్రహం కోసం ఎక్కువగా శివారాధన చేయాలి, దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. అద్భుతంగా మీ జీవితం బాగుంటుంది. ఉదయం సాయంత్రం కూడా పఠించండి, లేదంటే వినండి. అలాగే గురుగ్రహ పీడా పరిహార మంత్రం కూడా ఇక్కడ నేను ఇస్తున్నాను, నేను చదువుతాను. కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అది చూసి కాస్త కష్టమైనా సరే అది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతినిత్యం కూడా ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు చేసినట్లయితే ఆ గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. దేశమంత్రి విశాలాక్ష సదా లోహితే రతః అనేక శిష్య సంపూర్ణ పీడాం దహతమై గురుహు. ఈ మంత్రం మరి. అలాగే మీరు అర్ధాష్టమ శని కాబట్టి సాధ్యమైనంత వరకు కాళభైరవ ఆరాధన, అలాగే మన ప్రతి నెల కూడా అమావాస్య పౌర్ణమికి ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో పరోక్షంగానైనా పాల్గొనటం, ఇలాంటివంతా చక్కగా మీరు చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే కాస్త ముందుకు వెళ్తూ ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.